మంచి జీతం, ప్రశాంతమైన జీవనం. కళాశాలలో పాఠాలు బోధిస్తూ సిద్ధాంత గ్రంథాలు రాసుకుంటే ఆ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడికి హాయిగా కాలం గడిచిపోతుంది. కాని ఆయన దృష్టే వేరు, ఆలోచనే విభిన్నం. చుట్టూరా సమాజం కరవు కోరల్లో చిక్కుకొని పేదరిక దాస్య శృంఖలాల్లో బిగుసుకుపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే చూస్తూ కూర్చోవడం కన్నా మహానేరం లేదని భావించాడు. ప్రజలకు మేలు చెయ్యడమే తన కర్తవ్యమని తలచారు. అభివృద్ధికి తోడ్పడితేనే ఏ సిద్ధాంతానికైనా అర్థము పరమార్థము అని గ్రహించారు. అందుకే చిన్న చిన్న రుణాలతోనూ ఎంతోమంది తలరాతలను మార్చొచ్చని చాటి చెప్పారు. గ్రామీణ బ్యాంకు స్థాపనతో అంతర్జాతీయ ఖ్యాతిని, అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని, అంతకు మించి బంగ్లాదేశ్ ప్రజల ప్రేమాభిమానాన్ని దక్కించుకొని సంప్రదాయ బ్యాంకింగ్ రంగాన్ని సూక్ష్మ పుంతలు తొక్కించిన ఆ అపర మేధావి ఆర్థిక శాస్త్రమంటే కేవలం సిద్ధాంతాలమయం కాదని, అభివృద్ధికి బీజం వేసే ఆచరణీయ మార్గాలని ప్రత్యక్షంగా నిరూపించిన ఆ ధీశాలి, పేదల ఆర్థిక దన్నుకు మారుపేరుగా నిలిచిన ఆ ప్రయోగశీలి మరెవరో కాదు, డాక్టర్ మహమ్మద్ యూనస్. మహమ్మద్ యూనస్ చిట్టగాంగ్ సమీపంలోని బతువా గ్రామంలో 1940 జూన్ 28న జన్మించాడు. తండ్రి హాజిదులా మియా షౌదాగర్ స్వర్ణకారుడు, తల్లి సూఫియా ఖాతూన్ గృహిణి. జపాన్ సైన్యం వేసిన బాంబు మూలంగా ఇంటి గోడ దెబ్బతినడంతో వారి కుటుంబం అక్కడ్నుంచి చిట్టగాంగుకు తరలిపోయింది. దీంతో ఆయన బాల్యం, విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. తండ్రి మనసు వెన్న, పిల్లల్నెప్పుడూ కోప్పడేవాడు కాదు. కాని చదువు విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండేవాడు. యూనస్ మీద తండ్రి కన్నా తల్లి ప్రభావమే ఎక్కువ. ఆమెకు పేదలంటే ఎంతో జాలి, దయ. దానం చెయ్యడానికి ఎంతో కొంత డబ్బును పక్కన పెట్టేది ఆవిడ. ఈ దయాగుణం యూనస్కి ఎంతగానో నచ్చేది. ఒక రకంగా పెద్దయ్యాక అర్థశాస్త్రం, సామాజిక సంస్కరణల మీద మక్కువ కలగడానికి ఇదే పురికొల్పిందని చెప్పవచ్చు. యూనస్ లమర్ బజార్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతరం చిట్టగాంగ్ కాలేజియేట్ స్కూల్లో మెట్రికులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. మొత్తం 39,000 మంది మెట్రికులేషన్లో ఉత్తీర్ణులు కాగా యూనస్ 16వ ర్యాంక్ సాధించడం విశేషం. చదువులోనే కాదు, యూనస్ స్కౌట్ అన్నా ఎంతో ఇష్టపడేవాడు. స్కౌట్ విద్యార్థిగా 1952లో అప్పటి పశ్చిమ పాకిస్తాన్తో పాటు భారతదేశంలోనూ పర్యటించాడు. పాకిస్తాన్ స్కౌట్ దళంలో భాగంగా 1955లో కెనడాలో జరిగిన ప్రపంచ స్కౌట్స్ జాంబోరీకి సైతం హాజరయ్యాడు. వస్తూ యూరప్, ఆసియాలకు వెళ్లాడు. అది రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ. హైస్కూల్ చదువు ముగిశాక చిట్టగాంగ్ కాలేజీలో చేరాడు యూనస్. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. నాటకాల్లో వేషాలు వేసి బహుమతులు కూడా గెలుచుకున్నాడు. 1957లో ఢాకా విశ్వవిద్యాలయంలో చేరి ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించాడు. 1960లో బిఏ పూర్తి చేశాడు. అదే ఊపుతో 1961లో ఎంఏ పట్టా సాధించాడు. అదే సంవత్సరం చిట్టగాంగ్ కాలేజీలో ఆర్థిక శాస్త్ర లెక్చరర్గానూ చేరాడు. ఈ సమయంలో బ్యాంకు రుణం తీసుకొని ప్యాకేజీ పెట్టెల వ్యాపారాన్ని కూడా నిర్వహించాడు. అది మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కాని చదువుకోవడం, పాఠాలను బోధించడం మీద ఆసక్తి తగ్గలేదు. అందుకే 1965లో ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ లభించడంతో క్షణం ఆలస్యం చేయకుండా అమెరికాలోని వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయంలో చేరాడు. 1971లో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టాను పొందారు. ఆ తరువాత మిడిల్ టెనెస్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. వాండర్బిల్ట్లో ఉండగానే రష్యాకు చెందిన వెరా ఫొరోస్టెంకోతో పరిచయమైంది. 1970లో ఆ ఇద్దరూ ఒకటయ్యారు.
బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరుగుతున్న సమయంలో యూనస్ అమెరికాలో ఒక సమాచార కేంద్రాన్ని స్థాపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భార్యతో పాటు మాతృభూమికి తిరిగొచ్చారు. వీరికి 1979లో కుమార్తె పుట్టింది. పేరు మోనికా. అయితే బిడ్డను పెంచడానికి బంగ్లాదేశ్ సరైన ప్రాంతం కాదని భావించిన వెరా విడాకులు తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. అనంతరం భౌతిక శాస్త్ర పరిశోధకురాలు అప్రోజ్ని యూనస్ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 1986లో కుమార్తె జన్మించింది. యూనస్ బంగ్లాదేశ్కు తిరిగొచ్చాక ప్రణాళికా సంఘ సభ్యుడిగా నియమితులయ్యారు. మొదట్నుంచి పాఠాలు బోధించడంపై ఆసక్తిగల ఆయనకు ఇది అంతగా నచ్చలేదు. రోజంతా పత్రికలు తిరిగేయడం తప్ప పెద్దగా పనుండేది కాదు. దీంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేసి చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగం అధిపతిగా చేరారు. అది 1974. బంగ్లాదేశ్లో తీవ్రమైన కరవు తాండవిస్తోన్న సమయం. యూనస్ రోజు ఇంటి నుంచి కారులో విశ్వవిద్యాలయానికొచ్చేవారు. దారిలో జోబ్రా అనే గ్రామముండేది. అక్కడి దీనస్థితిని చూసి ఆయన మనసు ఎంతగానో చలించేది. నిజానికి మొదట్లో కరవుపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. కాని రోజురోజుకి కరవు వార్తలు పత్రికల్లో ఎక్కువవుతుండడం, చిక్కి శల్యమైన ప్రజల ఫోటోలు కనపడుతుండడంతో పరిస్థితి తీవ్రంగానే ఉందని అర్థమైంది. పట్టణాలకు వలసలు పెరిగాయి. గ్రామాల్లో ప్రభుత్వం గంజి కేంద్రాలను ఏర్పాటు చేసినా కూడా కొద్ది రోజుల్లోనే బియ్యం లేక అవి కూడా మూతపడే స్థితికి చేరుకున్నాయి. మరణాలు రోజురోజుకీ ఎక్కువవుతూ వచ్చాయి. ఈ సమయంలోనే యూనస్ మనసులో అంతర్మథనం మొదలయ్యింది. ఒకవైపు ప్రజలు ఆకలితో మలమలామాడి చనిపోతుంటే, ఆర్థిక సిద్ధాంతాలను బోధిస్తూ తరగతి గదికే పరిమితం కావడం ఆయనకు ఎంతమాత్రం నచ్చలేదు. అసలు పేదరికానికి కారణమవుతోన్న అంశాలేమిటి అనేదాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని అనుకున్నాడు. స్వయంగా జోబ్రా గ్రామానికి బయలుదేరాడు. ప్రజలే ప్రొఫెసర్లు, తను వారికి విద్యార్థి. అలా పేదరికం మూలాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. చిట్టగాంగ్ యూనివర్సిటీ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులను గ్రామాల్లో సర్వేకు పురికొల్పాడు. సమస్యలకు బెదరకపోవడం యూనస్కి మొదట్నుంచి ఉన్న అలవాటు. అసలు సమస్యల నుంచే పరిష్కారాలు పుడతాయన్నది ఆయన సిద్ధాంతం. వాటా వ్యవసాయ పద్ధతికి పునాది వేసింది ఇదే. జోబ్రా గ్రామంలో బోరుబావులున్నప్పటికీ చలికాలంలో పంటలు పండించకపోవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. బోరుబావుల నిర్వహణకయ్యే ఖర్చును భరించడంలో తగాదాలు రావడంతో వాటిని మూలకు పెడుతున్నట్టు గ్రహించాడు. దీన్ని పరిష్కరించేందుకు యూనస్ తీభాగా ఖమర్ అంటే 3 వాటాల వ్యవసాయం అనే పరిష్కారాన్ని సూచించాడు. భూస్వాములు భూమినివ్వాలి, రైతులు పంటలు పండించాలి. ఇందుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులకు తాను డబ్బు సమకూరుస్తానని ఆయన ప్రతిపాదించారు. దిగుబడిని 3 భాగాలు చేసి, ఒక భాగం భూస్వాములు, ఒక భాగం రైతులు, మరో భాగం తనకు ఇవ్వాలని సూచించారు. మొదట్లో అందరూ ఆయన్ను అనుమానించారు. ఆయన ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అయినా యూనస్ పట్టుబిడవలేదు. ప్రతివారం వాళ్ల దగ్గరికి వెళ్లి కలిసేవాడు. రైతులు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో చివరికి అంగీకరించారు. ఇది మంచి ఫలితం సాధించింది. పంట దిగుబడి బాగా వచ్చింది. కొందరు రైతులు పంటలో 3వ వంతును సరిగ్గా ఇవ్వకపోవడంతో యూనస్కి 13,000 టాకాల నష్టం వచ్చింది. కానీ ఈ ప్రయోగం యూనస్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అనంతరం ఆయన పేదరిక నిర్మూలన మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఒకసారి ఆయన జోబ్రా గ్రామానికి వెళ్ళినప్పుడు సూఫియా బేగం అనే ఆవిడ చాలా అందంగా వెదురు కుర్చీని అల్లడం చూశారు. ఆమె చేతిలో మంచి పనితనముంది, కష్టపడే మనస్తత్వము ఉంది. కాని కుర్చీ కోసం వెదురును కొనడానికే డబ్బు లేదు. ఆమె షావుకారు దగ్గర వెదురును తెచ్చి కుర్చీ అల్లడం పూర్తయ్యాక తిరిగి దాన్ని షావుకారుకే ఇస్తుంది. ఇందులో ఆమెకు మిగిలేది కుర్చీకి 50 పైసలు మాత్రమే. కేవలం ముడి సరుకుకు డబ్బు లేకపోవడం వల్లనే ఆమె శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదని గ్రహించాడు యూనస్.
పోనీ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవచ్చుగా అని అడిగితే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుందని సమాధానం వచ్చింది. సూఫియా ఒక్కరే కాదు, తాత్కాలిక అవసరాల కోసం అప్పులు చేసి నానా ఇబ్బందులు పడుతున్న వాళ్లు ఇలా చాలామందే ఉన్నారని, ఇది వారిని మరింత పేదరికంలోకి నెడుతోందని తెలుసుకున్నాడు. దీంతో ఆయన సూఫియా లాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారో జాబితా తయారు చేయమంటూ తమ విద్యార్థినికి పురమాయించాడు. మొత్తం 20 మందిని లెక్క తేలారు. వీరందరికీ కలిసి 856 టాకాలు అంటే $27 అప్పున్నట్టు బయటపడింది. ఇంత చిన్న మొత్తమే వారిని పేదరికంలో పడేసిందా అని యూనస్ ఆశ్చర్యపోయాడు. తెలివిలేని వాళ్లు కాదు, సోమరులు అంతకన్నా కాదు, కేవలం సాయం చేసే ఆర్థిక సంస్థలు లేకపోవడమే వారి పేదరికానికి కారణమవుతోందని గ్రహించాడు యూనస్. కేవలం 856 టాకాలు వారికి ఎవరైనా ఇస్తే తయారు చేసిన వస్తువుల్ని ఎవరికైనా అమ్ముకునే వీలుంది కదా, కాస్త ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచించాడు యూనస్. అయితే ఆ పని తనే ఎందుకు చేయకూడదు? ఈ ఆలోచన రాగానే వెనకా ముందు ఆలోచించలేదు. డబ్బు తిరిగి చెల్లిస్తారా లేదా అని కూడా చూడలేదు. వెంటనే తన జేబులోని డబ్బును ఆ విద్యార్థినికిచ్చి జోబ్రా గ్రామంలో పేదవారికివ్వమని చెప్పాడు. వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎప్పుడివ్వగలిగితే అప్పుడే అసలు చెల్లించమని చెప్పాడు. వాళ్లు క్రమంగా ఆ డబ్బును ఆయనకు తిరిగి చెల్లించడంతో ఆశ్చర్యపోయాడు. సంపన్నుల కన్నా పేదలే రుణాలను బాగా తీరుస్తారని, అలా చేస్తే మరింత పెద్ద రుణం లభిస్తుందని భావిస్తారని ఆయన గ్రహించారు. అందుకు తనొక్కడే కాదు, ఇందుకోసం వ్యవస్థ ఉండాలనుకున్నాడు. పేదలకు రుణాలిప్పించే ప్రయత్నం కోసం స్థానిక బ్యాంక్ అధికారులను కలిశాడు. కానీ చిన్న చిన్న మొత్తాలను, అది చదువురాని వారికివ్వడం కుదరదని చెప్పడంతో హతాశుడయ్యాడు. చివరికి తన పేరిటి రుణాన్ని తీసుకుని పేదలకిచ్చాడు. వాళ్లు తిరిగి చెల్లించడం, తను బ్యాంకుకు వాటిని తిరిగి చెల్లించడం, తిరిగి రుణాన్ని తీసుకోవడం, ఇదంతా కలిసి క్రమంగా ఒక సంస్థ రూపాన్ని సంతరించుకుంది. 1982 కల్లా ఇందులో 28,000 మంది సభ్యులుగా చేరారు. ఇదే ప్రత్యేక చట్టం ద్వారా 1983లో గ్రామీణ బ్యాంకుగా పురుడు పోసుకుంది. ప్రయోగాత్మక ప్రాజెక్టు కాస్త పూర్తిస్థాయి బ్యాంకుగా మారిపోయింది. మొదట్లో మగవారికి రుణాలిచ్చేవారు, కానీ వాళ్లు తిరిగి సరిగ్గా చెల్లించకపోవడంతో ఆడవారికే ఇవ్వడం ఆరంభించారు. అందుకే గ్రామీణ బ్యాంకు రుణగ్రహీతల్లో 94% మంది ఆడవాళ్లే కనిపిస్తారు. గ్రామీణ బ్యాంకును నెలకొల్పిన మొదట్లో యూనస్ బృందానికి చాలా చిక్కులే ఎదురయ్యాయి. సంప్రదాయ మత పెద్దలైతే బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ముస్లింల శ్మశానాల్లో అంత్యక్రియలు చేయడానికి అనుమతించబోమని బెదిరించారు. అయితేనేం, చివరికి ఆయనలోని నిజాయితీ, చిత్తశుద్ధే గెలిచింది. ఎవరు ఎంత భయపెట్టినా చాలామంది రుణం కోసం రావడం ఆరంభించారు. అలా 2007 వరకు గ్రామీణ బ్యాంక్ 74 లక్షల మందికి $638 కోట్ల రుణాన్నిచ్చిందంటే ఎంత విజయం సాధించారో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ బ్యాంక్ కేవలం ఆర్థిక కార్యకలాపాలకే పరిమితం కాలేదు. వాడకంలో లేని చెరువులు, బోరుబావుల పునరుద్ధరణకు నడుం బిగించింది. అంతేకాదు, గ్రామీణ్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, గ్రామీణ్ సైబర్ నెట్, గ్రామీణ్ నిట్వేర్ లిమిటెడ్, గ్రామీణ్ టెలికాం వంటి ప్రాజెక్టుల నిర్వహణను చేపట్టింది. యూనస్ చేపట్టిన గ్రామీణ సూక్ష్మ రుణ నమూనా బంగ్లాదేశ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారిదే పెద్ద వాటా. బ్యాంక్ యాజమాన్యంలో 94% వాటా వారిదే, 6% మాత్రమే ప్రభుత్వానిది. కట్టుబట్టలు తప్ప మరేమీ లేని కటిక పేదలకు సైతం ఈ రుణం లభిస్తుంది. కష్టపడి పనిచేసే చేతులే పూచీకత్తు. రుణం చెల్లించే బాధ్యత రుణం తీసుకున్న వారిదే. ఇలాంటి బ్యాంకు ఏం నడుస్తుంది అని చాలామంది అనుమానించారు. కానీ వారి సందేహాలను పటాపంచలు చేస్తూ ఇది 2100 శాఖలుగా విస్తరించింది. 75 కోట్ల టాకాలకు పైగా నికర ఆదాయంతో 12,000 కోట్ల టాకాలకు పైగా ఆస్తులతో వర్ధిల్లుతోంది. అందుకే 100కు పైగా దేశాలు దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకే కాదు, అమెరికాకు ఈ సూక్ష్మ రుణ భావన విస్తరించింది.
యూనస్ సాధించిన విజయాన్ని ఎన్నో సంస్థలు గుర్తించాయి, ఎన్నెన్నో అవార్డులను అందించాయి. గ్రామీణ బ్యాంకు స్థాపించి పేదలకు సూక్ష్మ రుణాల ద్వారా వాళ్ల పురోగతికి నాంది పలికిన మహమ్మద్ యూనస్ అనేక పురస్కారాలు అందుకున్నారు. 1984లో ఆయన రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 1996లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ దక్కింది. 1998లో యూనస్కు సిడ్నీ పీస్ ప్రైజ్ లభించింది. 2006లో సియోల్ ప్రైజ్ దక్కించుకున్నారు. 2009లో డ్వెట్ డి ఈసెన్హోవర్ మెడల్ ఫర్ లీడర్షిప్ అండ్ సర్వీస్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2010లో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ఆయనను ప్రెసిడెన్షియల్ అవార్డుతో సత్కరించింది. ది ఏషియన్ అవార్డ్స్ సందర్భంగా యూనస్ సోషల్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. 2012లో గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్సిటీ కులపతిగా నియమితులయ్యారు. 2013లో ఆయనకు కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ దక్కింది. ఇవన్నీ ఒక ఎత్తైతే 2006లో నోబెల్ పురస్కారం లభించటం ఒక ఎత్తు. ఆర్థిక సామాజిక అభివృద్ధిలో యూనస్ చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు గ్రామీణ బ్యాంకుకు కలిపి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. బంగ్లాదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని దక్కించుకుంది ఆయనే. నోబెల్ పురస్కారంతో పాటు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ కూడా ఆయన అందుకున్నారు. ఇలా మూడింటిని అందుకున్న 7గురిలో యూనస్ ఒకరు. ఇవే కాదు, 20 దేశాల విశ్వవిద్యాలయాల నుంచి 50కి పైగా గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. 26 దేశాల నుంచి మొత్తం 113 అంతర్జాతీయ పురస్కారాలను గ్రహించిన ఘనత ఆయనది. వీటిల్లో 10 దేశాల జాతీయ గౌరవ పురస్కారాలు ఉండటం గమనార్హం. 2012లో 12 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తల్లో మహమ్మద్ ను ఒకరుగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ గుర్తించింది. 2016 జూన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండిగోలో జరిగిన యోగ్యతా పత్రికా వితరణ సభలో మహమ్మద్ యూనస్ కే మొదట ప్రసంగించే అవకాశం దక్కింది. నోబెల్ పురస్కారానికి గౌరవ సూచకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనపై ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది. యూనస్ తమ అనుభవాలనెన్నింటినో విశ్వవిద్యాలయాల వేదిక మీద పంచుకున్నారు. అంతేకాదు, 3 ఫార్మర్స్ ఆఫ్ జోబ్రా, గ్రామీణ బ్యాంక్ వంటి 6 పుస్తకాల్ని కూడా రచించారు. సమాజాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలను పరిష్కరించడానికే అన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. పేదరికమనేది పేదలు సృష్టించింది కాదని, వ్యవస్థలోని లోపాలే వారిని పేదలుగా మార్చాయన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం. ఆ లోపాలను, అవకతవకలను తొలగించగలిగితే ఉజ్వలమైన ప్రపంచాన్ని నిర్వచించొచ్చన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. నిరుద్యోగం, ఆకలి, పేదరికం లేని సమాజాన్ని సాకారం చెయ్యడం ఏమాత్రం కష్టం కాదు అంటారాయన. ఇందుకు కావలసిందల్లా సొంత లాభము కొంత మానుకొని సమాజ అవసరాల దృష్టితో ఆలోచించే ధోరణి కావాలంటారు. మానవ సృజనాత్మకత, మానవ సామర్థ్యం అపారమని నమ్మి కేవలం అవే పూచీకత్తుగా పేదలకు రుణాలనందించి వారి జీవితాలను కొత్త మార్గం పట్టించిన మహమ్మద్ యూనస్ ఆలోచన ఎందరికో ఆదర్శప్రాయం. మొక్క బోన్సాయి చెట్టుగా మారిందంటే తప్పు విత్తనంలో లేదు, దాన్ని పెంచిన తీరులోనే ఉంది. కష్టపడే వారిలో కాసింత విశ్వాసాన్ని పాదుకొల్పితే, ఒకంత ఆర్థిక భరోసాను కల్పిస్తే పేదరిక నిర్మూలన అసాధ్యమేమీ కాదని నిరూపించిన ఆయన దీక్ష ఓ వెలుగు బాట. కొత్త ప్రపంచాన్ని నిర్మించాలంటే కొత్త సాధనా సంపత్తి కావాలి, కొంగొత్త ఆలోచనలే కావాలి. ఇందుకు సంప్రదాయ ధోరణులను పక్కన పెట్టి వీక్షించాలన్న ఆయన ధోరణి ఓ విజయ బావుట. ఏ ఆర్థిక సిద్ధాంతమైనా సమాజాభివృద్ధి లక్ష్యంగానే ఉండాలని, ఇందుకు అవసరమైతే ఆచార్యులు విశ్వవిద్యాలయాల గోడల్ని సైతం దాటుకొని రావాల్సుంటుందని ఎలుగెత్తి చాటిన ఆయన జీవితం మరెందరికో మార్గదర్శి.